చెప్పింది గుర్తుందిగా? నువ్వు చేతులున్న అవిటివాడివి, నువ్వు కళ్ళున్న గుడ్డిదానివి. ఈ పాప మీది. మీరే నామకరణం చేస్తున్నారు. వీళ్ళు చేయడం ఏంటి అత్తయ్య గారు? లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నది మీరు కదా. అయ్యో, చేస్తుంది మనమే అయినా చేయిస్తుంది మాత్రం వీళ్ళు అన్నట్టు నమ్మించాలి. ఎవరిని నమ్మించాలి అత్తయ్య గారు? వరాహ శాస్త్రిని. ఎందుకమ్మా? ఎందుకంటే ఏమిటి ఈయన గారి పాప నామకరణోత్సవం బ్రహ్మాండంగా జరిపిస్తే అడిగిన దానికన్నా డబ్బులు ఇస్తారా? అవునండి, పొరపాటున ఫంక్షన్ బాగాలేదు, చేసిన వంటలు రుచిగా లేవు, ఒక్క పైసా ఇవ్వరు. ఇది అగ్రిమెంటు. అయినా మీ అంత ఉద్దండ వంటగత్తెలు నా వద్ద ఉండగా వంట బ్రహ్మాండంగా ఎందుకు రాదు? మీతోటే వంట బ్రహ్మాండంగా చేయించి వీళ్ళ దగ్గర డబుల్ ధమాకా కొట్టేస్తా. అలా ఈ ఫంక్షన్ పైసా ఖర్చు లేకుండా వరాహ శాస్త్రితోనే చేయించాలని ప్లాన్ చేశాను. అందుకే నాటకాలు వేసుకుంటున్న వీళ్ళని పాప తల్లిదండ్రులుగా అరేంజ్ చేశాను. వారి దృష్టిలో మాత్రం ఇది వీళ్ళ ఫంక్షన్, బయట వాళ్ళ దృష్టిలో ఇది మన ఫంక్షన్. అమ్మా, మరి నెక్స్ట్ పాప తండ్రిగా నేను కూర్చుంటే ఆ వరాశాస్త్రికి అనుమానం వస్తుంది కదమ్మా. అయ్యో, వీడికి చేతులు లేవని అబద్ధం చెప్పాం కాబట్టి వీడే నీతో చేయిస్తున్నట్టు చెప్దాం. ఐడియా అదిరిందమ్మా. పదమ్మా, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. పదండి. నన్న పాపం తీసుకో. ఇదిగో మీరు ఉయ్యాలు పెట్టండి. ఇదేనమ్మా నామకరణోత్సవం జరగబోతున్న ఫంక్షన్ హాలు. నువ్వు దగ్గరుండి వంటలు చేయించాలి, బ్రహ్మాండంగా ఉన్నాయని అనిపించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను గురుగారు. కాకపోతే వంటలు బాగోకపోతే పైసా కూడా ఇవ్వను అన్నారంటే కొంచెం అనుమానంగా ఉందండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మనసు పెట్టి పని చేయించు చాలు, డబుల్ పేమెంట్ అదే వస్తుంది. పాప అచ్చు నా పాపలా ఉంది. అసలు నా పాప ఇక్కడికి ఇలా వచ్చింది? అవును, మిమ్మల్ని బ్రహ్మాండంగా వంటలు చేయమని పంపిస్తే ఇక్కడ నుంచి ఉయ్యాలు ఊపుతున్నారేమిటి? ఆయనకి చేతులు లేవని నన్ను ఊపమంటున్నారండి. ఓహో అలాగా, ఊపమ్మా ఊపు. అవును, ఇతగాడెవరు? అచ్చు మన పళ్ళవాళ్ళ ఉన్నాడు. నమస్కారం అండి. ఇదిగో నా కొడుకండి, వాడేమో నా మనవడు. ఓహో, అందుకేనా షేమ్ టు షేమ్ ఉన్నారు.
అది సరే, ఆ, అతగాడు బదులు ఇతగాడు కూర్చున్నాడు. అంటే ఆయనకి చేతుల్లో ఉందని కూర్చోమన్నారండి, పూజ చేయాలిగా. బాగుంది బాగుంది, పిల్ల వాళ్ళది పూజ నీది అన్నమాట. సరే సరే, కానివ్వండి కానివ్వండి. హలో సిస్టర్. అన్నయ్య అన్నయ్య పాప ఉందా? లేదు సిస్టర్, ఏడుస్తుంటే పాలు తెద్దామని కిచెన్లోకి వెళ్ళాను సిస్టర్. తిరిగి వచ్చేసరికి పాప కనిపించట్లేదు. ఎవరన్నా తీసుకెళ్లారేమో అని భయంగా ఉంది సిస్టర్. షో, పాప ఎక్కడుందో ఎవరు తీసుకెళ్లారో నాకు తెలుసు అన్నయ్య. అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటుకి రా. చెప్పు సిస్టర్. అక్కడికి వచ్చి ఫోన్ చేయనా? ఓకే అన్నయ్య, త్వరగా రా. ఓకే, ఇప్పుడే వస్తున్నా. 10 నిమిషాల్లో ఉంటా. అత్తయ్య, ఆ లాయర్ పాపతో ఫోటో దిగి పంపించమని నాకు చెప్పినట్టే మీకు చెప్పుంటాడు. మీ దగ్గర పాప లేక ఏదో పాపతో ఫోటో దిగుదామని నా పాపని కిడ్నాప్ చేశారనమాట. చెప్తాను. మన ఇంట్లోంచి పక్కింట్లోకి ఎందుకు వెళ్ళావే? తప్పు కాదు. పద, ఫంక్షన్ హాల్కి వెళ్ళి పద. అక్కడ నానమ్మ నీకు నామకరణం చేస్తుందమ్మా. పద 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 పద. లేదమ్మా అత్తయ్య గారు. అయ్యో లేదమ్మా, లేదు 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 తల్లి. చాలా ఆపండి మీ నాటకాలు. ఇక్కడెక్కడ నాటకం వేస్తున్నారంట. పాపం ఆపేస్తారులే, నువ్వు వెళ్ళు. వద్దు, నాతో ఆటలొద్దు. పాప పడుకుంది, నువ్వు అలా అరిస్తే లేచిపోతుంది. ఎవరి పాపది? ఆ? అయ్యో, ఇది నా పాప కాదు, నీ పాప కాదు. ఆహా, నా పాప కావాలంటే చూడు. ఇదే, ఇది చూడు. చూసావా? నా పాప. బొమ్మ ఇదే, ఇది చూడు. అవును మధు, నీకు పుట్టిన బిడ్డని చూడలేకపోయేసరికి పాపం బాధలో పిచ్చిదైపోయింది అత్తయ్య గారు. అందుకే బిడ్డకి చేయాల్సిన నామకరణం ఆ బొమ్మకి చేస్తోంది. ఆ బొమ్మను చూసి పాప మా అమ్మ తన మనవరాలే అనుకుంటోంది తెలుసా. కనపడని మనవరాలి కోసం నానమ్మ పడే ఆరటమే ఈ నామకరణోత్సవం. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? ముద్దులమ్మ పాప నిద్రపోతుంది. సద్దు చేశారంటే ఉలుకులకి పడుతుంది. నా పాప జో 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 జో. అమ్మా, మనవరాలంటే పిచ్చి ఉండొచ్చు గాని మరి ఇంత పిచ్చి ఉండకూడదమ్మా. నా మాట వినమ్మా, ఊరుకోమ్మా. ఇది బొమ్మ కాదు, నా బంగారు తల్లి. లేదు, వీళ్ళని చీట్ చేస్తున్నారు. నా పాపని ఎక్కడో దాచి నాటకాలు ఆడుతున్నారు. నేనిప్పుడు నీకు పేరు పెడతానే. ఇది బొమ్మమ్మా. ఛీ, బొమ్మ కాదు. నా పాపని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య గారు వెళ్ళిపోయింది, ఆపేయండి. పాప మా మావయ్య గారి దగ్గర ఉంది, వెళ్ళి జాగ్రత్తగా దాయి. ఎట్టి పరిస్థితుల్లో మాధు కంట పడకూడదు. అలాగే. వెళ్ళు. అవును, ఆ ఉయ్యాలోని పాప మీ పాపేనా? నవమాసాలు మోసి కన్నాను సార్. ఏది ఆ బొమ్మనా? అయినా బొమ్మకి నామకరణం వస్తుందండి మీ పిండాకుడు.
బొమ్మ ఏంటి సార్? పాపే. నా చేతులతో నేనే ఎత్తుకొని పెంచాను. చేతులతో? ఏ చేతులతో బాబు? ఇదిగో వెటకారం వద్దు. మీ పాప ఎక్కడుంది? అక్కడ. ఇది బొమ్మ. పాప 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 ఎక్కడుందో చెప్పు. అక్కడే. పాప బొమ్మ కాదు, అక్కడ. బొమ్మంటే పాప అంటాడు, పాప అంటే బొమ్మ అంటాడు. వీణ్ణి తగలయ్యా. ఏంటి మధుమతి గారు మీరు అనేది? అనసూయక్క ఒక పాపను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందా? అవును సార్. అవునా? నిజానికి ఆమెకి నెలలోపు వయసున్న మనవరాలు లేదు. లేదా? అయినా ఒక బొమ్మకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తుందంటే దాని వెనక ఏదో ఒక సీక్రెట్ ఉండే ఉంటుంది. అదే నా అనుమానం. పాపని మీరు చూసారా? నిజంగా చూశాను సార్. కాకపోతే నేను బయటకొచ్చి వెళ్లేలోపు పాపకి బదులు బొమ్మను పెట్టి అదే పాపని నేను చీట్ చేస్తున్నాను. నాకు తెలిసి లోపల ఎక్కడో దాచుంటారు. అదే నిజమైతే పాపను పాతాళంలో దాచిపెట్టినా వెతికి బయటికి తీసుకొస్తా. పదండి. రండి. అనసూయ, మిస్సెస్ అనసూయ, నిజం చెప్పు, పాపను ఎక్కడ దాచావు? అయ్యో, పాప కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎక్కడ దాచావని అడుగుతావేంట్రా కొండ ముచ్చోడా? నన్ను ఎదురుతావా? సార్ అర్థం చేసుకోండి సార్. పాపం మనవరాలు కనిపించకపోయేసరికి మా అమ్మ పిచ్చిదైపోయింది సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. రాజా, ఈ యాదగిరితో గేమ్స్ వద్దు రాజా. పాప మీ దగ్గర ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రాజా. మర్యాదగా చూపించారు, క్షమించి వదిలేస్తా. లేదో లోపలేసి బొక్కలు బొక్కలు ఎరగొడతా రాజా. ఏంటండి, ఏంటి దౌర్జన్యం? మేమంతా ఇక్కడే ఉన్నప్పుడు పాప కూడా ఇక్కడే ఉండాలిగా. అంతగా మీకు అనుమానంగా ఉంటే వెళ్ళి ఫంక్షన్ మొత్తం ఎత్తుక్కోండి. వెళ్ళండి. పదండి, ఎదుగుదాం. ఒక్క నిమిషం సార్. చూడండి, పాప ఈ ఫంక్షన్ హాల్లోనే ఉంది. ఈ అనసూయ అని దొంగల పార్టీ సీక్రెట్ గా దాచారు. సో ఆ పాపని పట్టుకుని తెచ్చినా లేదంటే ఎక్కడుందో చెప్పినా 10,000 బహుమతి నేనిస్తానండి. మంచి టాస్క్ పెట్టారు మధుమతి గారు. డబ్బు కోసమైనా వెతుకుతారు. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తా. అలాగే సార్. చచ్చాం. ఆ 10,000 కోసం కక్కుర్తిపడి నా కొడుకులు కోడళ్ళే వెతికిచ్చేస్తారు. నన్న చేతు, ఎట్టి పరిస్థితుల్లో పాప వాళ్ళ కంట పడకూడదు. పద, మనమే అడ్డుపడతాం. ఆ బొమ్మ నీ పాప ఏమిట్రా? మా పాప బొమ్మ కాదు సార్, ఆ బొమ్మే మా పాప. అమ్మకి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. పాప నా దగ్గర ఉంటే నామకరణం ఎలా చేస్తుంది? నువ్వు బాధపడుకు నాన్న, నీ నామకరణం నేను చేస్తానే. హలో బ్రదర్, ఎట్రా? ఏంటి సార్? ఈ పాపను కొంచెం పట్టుకుంటావా? దేంతో పట్టుకోవాలి? చేతులతో. అవి లేవు కదా. ఎక్కడ పెట్టావు? వెళ్ళి తెచ్చుకో. ఒరే నీ బొందా, నిజంగానే లేవు ఇక్కడ. అయ్యో, కనీసం ఒక్క చెయ్యున్నా బాగుండేదే. దేనికి? నా మందు బాటిల్ మోత తెస్తావని. ఒకటేం కర్మ, రెండున్నాయి. థ్యాంక్ యూ. నీ చేతులు? ఇవి నా చేతులు కాదు, మా ఆవిడ చేతులు. బరువుగా ఉన్నాయని తీసి నా షర్ట్లో పెట్టా. షర్ట్లో పెట్టాడా? అది ఎలాగబ్బా? ఏమండి, ఈ పాప ఆ పాపలా ఉందండి, ఒకసారి చూడండి. అవునే. సరే, ఎస్ఐ చెప్దాం పద.
ఒరే నా మందు తాగేస్తారా దరిద్రుడా నీ అబ్బా నీకు నేనున్నానమ్మా పద పద వెళ్తా పద ఇక్కడేం చేస్తున్నావు? పాప కోసం ఎక్కడికైనా వస్తాను. పాప పాప అంటున్నావు, అది నీ పాప, నీకు పుట్టిందా? తల్లివి నువ్వా? దానికి తల్లెవరో ఆ దేవుడికి తెలుసు. అది ఇక్కడుందో లేదో దాని తండ్రికి తెలుసు. తండ్రా? తండ్రి ఎవడో? ఎవరో నాకు తెలుసు. మీరు తప్పుకోండి. చూడు, ఇది మేము చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. క్యాటరింగ్ లో పొరపాటున తేడా వస్తే వరాహ శాస్త్రి గారికి నష్టం వస్తుంది. దానికి పూర్తి బాధ్యత నీదే. పాప కనిపించకపోతే మీరే బాధ్యులవుతారు. ఆ తర్వాత జరగబోయే విధ్వంసానికి నేను బాధ్యురాల్ని కాదు. చాలే పోవే. సార్ 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 ఎవరు మీరు? నేను చేతులు లేని వాడిని సార్. మా ఆవిడ కళ్ళు లేవు. మేమిద్దరం భార్య భర్తలం సార్. అయితే నన్ను చేయమంటావా? నా చేతులు దానం చేయమంటావా? నా కళ్ళు పీకి మీ ఆవిడకి ఇచ్చామంటావా? అక్కర్లేదు సార్. పాప బయట ఉంది. ఓ తాగుబోతోడు ఎత్తుకున్నాడు. బయట ఉందా? అవును సార్, నా కల్లారా చూశాను. నీ కళ్ళేవు కదా, నువ్వెలా చూసావు? ఏమండి? చూసింది అది కాదు సార్, నేను. మరి ఆవిడ కళ్ళారా చూసానంది అంటే నా కళ్ళు తన కళ్ళు అనుకోమన్నాను. అప్పటి నుంచి నేను ఏది చూసినా తను చూసినట్టే ఫీల్ అవుతుంది సార్. ఏం దంపతులు రా. థ్యాంక్ యూ సార్. సారీ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే 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 సార్. పాప, చిన్ని పాప. మీరా అలా లాగుతారేంటండి? తింగరదాన్ని నీకు అసలు బుద్ధుందా? పాపని ఇలా ఓపెన్ గా పెట్టుకొని తిరిగితే వాళ్ళకి కనపడదా? మరి ఇంకెలా పట్టుకోమంటారు అత్తయ్య గారు? నీకు ఇప్పుడు 9వ నెల కడుపు. ఊరుకోండి, నాకు 9వ నెలేంటి? అయ్యో నీకు 9వ నెల 9వ నెల ఎలా ఉండాలి, అర్థమైందా? అయ్యో చూసావా, ఇప్పుడు ఆ దేవుడు కూడా పాపని కనిపెట్టలేడు. ఇక్కడే ఉంటే అందరికి అనుమానం వస్తుంది. ముందుగా నేను వెళ్ళిపోతా, తర్వాత అలాగే. మీకు దండం పెడతాను. పాప ఇక్కడ ఉందో చెప్పండి, మీకు 10,000 ఇస్తాను. 10,000? అవును, చెప్పండి. పాప ఎక్కడుంది? ముందు డబ్బులు ఇవ్వు, ఆ తర్వాత పాప ఎక్కడ ఉందో చెప్తాను. నిజంగా చెప్తారా? చెప్పడం కాదు, తీసుకొచ్చి ఇస్తా. అయితే ఈ ఉంగరం తీసుకోండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పాపని తీసుకొస్తా. నా వెనకాల రావద్దే, ఇక్కడే ఉండు. ఉండు. పాప, నేను నీ కోసం వస్తుంటే నువ్వు నా కోసం వస్తున్నావా? దాదా చిటి తల్లి, దాదా 10,000 వస్తాయి.
పాప అదే ఇదిగో ఇదిగో పాప తీసుకో. చిచి మీరు మారండి. నా ఉంగరం నాకు ఇచ్చేయండి. అయ్యయ్యో నా పాప నేలకేసి కొట్టేసింది. అయ్యో ఇది బొమ్మ. తాగిన మధ్యలో పాపకి బొమ్మకి తేడా తెలియట్లేదు. చీచి పాప పాప అయ్యో పాప. ఎక్కడ పాప? అక్కడెక్కడుందిరా? అక్కడ లేదు. అక్కడే చూసాం సార్. నువ్వు చూసానానికే నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నిజం సార్, నన్ను అడిగితే మందు బాటిల్ కూడా ఓపెన్ చేసి ఇచ్చాను సార్.